అనామిక, శ్రావ్య, కార్తిక్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక అసలు అలా డైవర్స్ పేపర్స్ పైన అహల్య సంతకం ఎలా పెట్టేసింది అని అడుగుతూ ఉండగా, అవును, అంత ఈజీగా భర్తని ఎలా వదులుకుంటుంది, ప్రాణంగా ప్రేమించిన భర్తని అలా ఎలా వదిలేస్తుంది అని శ్రావ్య కూడా శృతి కలుపుతూ ఉంటుంది. అప్పుడు కార్తిక్ నీ కాపురాన్ని చక్కదిద్దడానికే అలా చేసిందేమో అని కార్తిక్ అంటూ ఉంటాడు. ఇక అనామిక వైపు తిరిగి, అనామిక, నేను రెండో పెళ్లి చేసుకుంటాను, నాకు డైవర్స్ ఇవ్వమని నేను అడిగితే నువ్వేం చేస్తావు అని అడగగానే, నేనా, నీకా డైవర్సా, ఎందుకు ఇస్తాను, నిన్ను చంపి బొంద పెడతాను అని తిట్టేస్తుంది అనామిక. దాంతో అమ్మో అనుకుంటాడు కార్తిక్. మరి అహల్య ఎలా సంతకం పెట్టేసినట్టు అని శ్రావ్య అంటూనే, అమ్మో నా వల్ల అయితే కాదు, నా కాపురం చక్కబడితే చాలు అని శ్రావ్య అనుకుంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ పక్క నుండి భానుమతి వింటూ ఉంటుంది. అప్పుడు అనామిక మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది, కాదు కాదు, అహల్య ఏదో ఉద్దేశంపైనే ఇలా చేసుంటుంది, లేదంటే ఇలా సంతకం ఎందుకు పెడుతుంది, డబ్బు కోసమే అహల్య ఇలా చేసింది అని అంటూ ఉండగా, ఓహోహో, మీ బామ్మగారు 15 లక్షలు ఇస్తానంటే కాదంది అని అంటూ ఉండగా, అప్పుడు ఓకే అంటే 15 లక్షలు మాత్రమే వస్తాయి, ఇప్పుడు విడాకులు తీసుకుంటే భరణం కింద సగం ఆస్తి దొబ్బేయొచ్చని ఇలా ప్లాన్ చేసినట్టుంది అంటుంటుంది అనామిక. నిజంగానే భరణం కోసమే సంతకం పెట్టిందంటావా అని శ్రావ్య అనుమానంగా అడుగుతుండగా, అంతే అంటుంది అనామిక. కావచ్చు, అప్పుడు 15 లక్షలు కాదని ఇప్పుడు సగం ఆస్తి కొట్టేయాలలే, అహల్య ఇప్పుడు విడాకుల పేపర్స్ పైన సంతకం పెట్టుంటుంది అని అనుకుంటూ ఉంటుంది భానుమతి. గౌతమ్ తెల్లవారి లేచి చూసేసరికి బెడ్ దగ్గర అహల్య కనబడదు. ఇదేంటి, ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఇల్లంతా వెతగ్గా గౌతమ్కి అహల్య ఎక్కడా కనబడదు. దాంతో అమ్మా, అహల్య కనబడిందా అని అడుగుతుండగా, చూడలేదురా అంటుంది సుభద్ర. అనామికని, శ్రావ్యని అందరినీ అడుగుతూ ఉండగా, మాకెవరికీ తెలీదు అని అందరూ అంటూ ఉంటారు. నానమ్మ, నువ్వు చూసావా అని అడుగుతుండగా, మమ్మల్ని ఏమైనా కాపలాగా పెట్టావా నీ పెళ్ళానికి అని తిడుతూ ఉంటుంది భానుమతి. నాన్న, మీరైనా చూసారా అని అడుగుతుండగా, లేదురా, ఇంట్లోనే ఉండుంటుందిలే అంటుండగా, ఇంట్లో కనిపించట్లేదు అని గట్టిగా అరుస్తాడు గౌతమ్. ఎక్కడికి వెళ్తుందిరా, ఎక్కడికి వెళ్ళదులే అని అంటూ ఉండగా, లేదు, మీరందరూ కలిసి తననేదో చేశారు, తననేదో అన్నారు అని గౌతమ్ అరుస్తూ ఉంటాడు. నీ పెళ్ళాన్ని తప్ప మాకు వేరే పనుండదా, వేరే మేము ఏ పని చేసుకోమా, నీ పెళ్ళానికి కాపలా కాస్తూ కూర్చోవాలా అని అందరూ గౌతమ్ పైకి ఫైర్ అవుతుండగా, అసలు తను చేసిన మంచిని కూడా మరిచిపోయారు మీరు, మీకేమైనా గుర్తుందా, అసలు ఏమీ పట్టించుకోవట్లేదు, ఒక మనిషి ఇంట్లో కనిపించట్లేకపోతే మీరు అసలు దిగులు పడుతున్నారా అని గౌతమ్ అందరినీ కేకలేస్తూ ఉంటాడు. ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అని అర్జున్ కూడా అడుగుతుండగా, మీకెవ్వరికి అర్థం కాదు అని ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అవుతూ అరుస్తూ ఉంటాడు గౌతమ్. అప్పుడే బుజ్జి అత్త అని అంటూ ఉంటాడు. అప్పుడే అహల్య లోపలికి రాగా గౌతమ్ కోపంగా, ఎక్కడికి వెళ్ళావు అహల్య అని అరుస్తాడు. అప్పుడు మార్కెట్కి వెళ్ళానండి అని సంచిని చూపిస్తూ ఉంటుంది అహల్య. కుబేరా తెచ్చేవాడు కదా, నువ్వు వెళ్ళాలా దీనికి, ఇంకొకసారి నాకు చెప్పకుండా ఇంటి నుండి అడుగు బయట పెడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా, అసలు నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు అని అరుస్తుంటాడు గౌతమ్. అప్పుడు అహల్య కాస్త భయంగా చూస్తూ ఉంటుంది గౌతమ్ వైపు. నా తల పగిలిపోతుంది, నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్. అతిథి గౌతమ్ కంట కాఫీ తీసుకెళ్ళు అనగానే వెనక్కి తిరిగి గౌతమ్ అహల్య వైపు, నేను నీకు చెప్తే నువ్వు తనకు చెప్తున్నావేంటి అని అడుగుతుండగా, అది కాదు, మీ బాధ్యత తనది కదా, ఇప్పటి నుండి తను మీ పనులు చేస్తే బాగుంటుందని అంటుంటుంది అహల్య. నేను నీకు చెప్తే నువ్వు తనకు చెప్తున్నావేంటి, నేను నీ భర్తని, నీ మెడలో తాళి కట్టింది నేను, నా పనులు చేయాల్సింది నువ్వు అని అంటూ ఉంటాడు గౌతమ్ కోపంగా. అలా కాదండి, రేపు మనం విడిపోయే వాళ్ళం, మనం విడిపోయాక తన మెడలో కదా తాళి కట్టేది మీరు, తను బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అని అంటూ ఉంటుంది అహల్య. గౌతమ్, నేను చేస్తానంటున్నాను కదా అని అతిథి అంటూ ఉండగా, నేను చెప్తున్నాను
నువ్వే నా భార్య అని అంటుంటాడు అహల్య వైపు చూస్తూ గౌతమ్. విడిపోతారు కదరా అని అంటూ ఉంటుంది భానుమతి. ఇంకా విడిపోలేదు నానమ్మ, మేం విడిపోయే వరకు తను నా భార్య, మేమిద్దరం విడిపోం అని గౌతమ్ అరుస్తూ ఉంటాడు. అప్పుడు అతిథి, నేను చేస్తాను కదా గౌతమ్ అంటూ ఉండగా, మా ఇద్దరి భార్యాభర్తల్లోకి నువ్వు రాకు, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. అహల్య, ఇన్నాళ్ళు నా పని నువ్వెలా చేసావో ఇప్పుడు కూడా అలాగే చెయ్యి, నువ్వే నా భార్య అని అంటూ పైకి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళందరినీ తప్పించుకొని అహల్య కూడా కాఫీ తీసుకొని పైకి వెళ్తుంది. అప్పటికి గౌతమ్ కోపం చల్లారుతుంది. కాఫీ పట్టుకొని వచ్చిన అహల్యని చూస్తూ, సారీ అహల్య గారు, కాస్త ఎగ్జైట్ అయ్యాను అంటుండగా, నేను ఫీల్ అవ్వలేదండి, అతిథి ఫీల్ అయినట్టుంది, అలా అనకూడదు అని అంటూ ఉండగా, మరి తనెవరండి మన భార్యాభర్తల్లో మధ్యలోకి రావడానికి అంటూ ఉంటాడు గౌతమ్. కాదండి, అలా అనకండి, నేను వెళ్ళిపోయేదాన్ని, తను మీకు కాబోయే భార్య అని అహల్య అంటూ ఉండగా, ఎక్కడికి వెళ్తారండి, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అంటూ ఉండగా, నేను ఎలాగూ వెళ్ళిపోతానండి, నేను వచ్చిన కారణం వేరు, మీతో కలిసి ఉండడానికి రాలేదు అంటుంది అహల్య. మీరు నా ఫ్యామిలీ, నా వాళ్ళు అనుకుంటే అలా ఉంటుంది, నేను అనుకోవడం కాదు, మీరు కూడా అనుకోవాలి అంటూ ఉంటాడు గౌతమ్. అప్పుడు అహల్య, లేదండి, నేను వచ్చిన పని వేరు, మీతో కలిసి ఉండడానికి రాలేదు, నేను అనాథని, నా రాతలో అంతే రాసుంది, మనం విడిపోవాలని రాసుంది, అంతే జరుగుతుంది అని అంటూ అహల్య వెళ్ళిపోగా, అహల్యకి ఎలా నచ్చజెప్పాలో అర్థం కాదు గౌతమ్కి. ఇక ఏడుస్తున్న అతిథి దగ్గరికి సుభద్ర, అర్జున్లు వెళతారు. ఇక ఆంటీ అంటూ సుభద్రాని వాటేసుకొని ఏడుస్తూ ఉంటుంది అతిథి. గౌతమ్ ఏమన్నాడో చూసారా, నేను పరాయిద్దన్నట, చిన్నప్పటి నుండి గౌతమ్ పైనే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాను, మా అమ్మ తిట్టినా, మా అన్నయ్య గెంటేసినా కూడా నేను ఫీల్ అవ్వను, కానీ గౌతమ్ నన్ను అన్ని మాటలంటే నేను భరించలేను, మీరు ఏదో ఒకటి చేసి నాకు గౌతమ్ కావాలంటే నాకు గౌతమ్కి పెళ్లి చేయండి అని అంటూ వెళ్ళిపోతుంది అతిథి. ఏంటండి మళ్ళీ మొదటికి వచ్చింది అని అంటూ ఉంటుంది సుభద్ర అర్జున్తో. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇన్నాళ్ళు వాడు చేసిన తప్పులు వేరు, ఈ తప్పు వేరు, ఇద్దరి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు, వాడు తప్పు చేస్తున్నాడా తప్పక చేస్తున్నాడో అర్థం కావట్లేదు, దేవుడే చూసుకోవాలి అంటాడు అర్జున్. ఇక గుడికి వెళ్ళిన అహల్య దేవునికి దండం పెడుతూ, ఇన్నాళ్ళు అనాథగా బ్రతికాను, నా వల్ల ఆ కుటుంబాలు కష్టపడకూడదు అని అంటూ విడాకులు ఇచ్చేయాలి అని అడుగుతుంటుంది అహల్య. అప్పుడే అక్కడికి వచ్చిన పూజారి గారు, ఏంటమ్మా నువ్వు ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉంటావు, ఇప్పుడైనా నీకు మంచి కుటుంబం దొరికింది, పెళ్లి జరిగింది అంటే విడాకులు అంటున్నావేంటి అని అంటూ ఉంటాడు అతను. అప్పుడు లేదు, నన్ను చాలా బాగా చూశారు, నేను ఒక అనాథని, అలాగే బ్రతుకుతాను, నా వల్ల ఆ రెండు కుటుంబాలు బాధపడకూడదు అంటుంది అహల్య. అహల్య మనసుని గౌతమ్ ఎలా మారుస్తాడు, అసలు శ్రావ్యని కాపురానికి తీసుకెళ్తాడా, నందు కథ ఏ మలుపు తిరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.